తెలుగుదేశం పరిపాలనలో వాళ్ళు సాధించినవి ఏమనేది ఒకసారి ప్రజలకందరూ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే 2 హత్యలు 4 దౌర్జన్యాలతో పరిపాలన సాగించే విధంగా తెలుగుదేశం పార్టీ 55 రోజుల పరిపాలన చేయడం జరుగుతుంది. మామూలుగా ఫుల్ బడ్జెట్ పెట్టాల్సిన పరిస్థితుల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం కేవలం 3 నెలల కంటే కేవలం చంద్రబాబు నాయుడు ఎలక్షన్లు ఇచ్చిన హామీలను వాళ్ళను ప్రజలను ఏదో విధంగా మభ్యపెట్టి ఈ సూపర్ 6 అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం జరిగింది. మామూలుగా ఏప్రిల్ తర్వాత ఏదైనా కూడా అసెంబ్లీ జరిగితే పూర్తి బడ్జెట్ అంతకుముందు 2019లో మా గవర్నమెంట్ వచ్చినప్పుడు పూర్తి బడ్జెట్ పెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉండే కూడా ఆనాటి ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఈరోజు దగ్గర 6,000 కోట్ల రూపాయలు మేము దిగిపోయేటప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి ఉండే బడ్జెట్ మనం ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఉంటే కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిన పరిస్థితి తెలుగుదేశం నాయకులు. మనం ఒక్కసారి చూసుకుంటే కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ఎలక్షన్ల ముందర ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్క ఇంటికి కూడా ఓటర్ స్లిప్తో పాటు సూపర్ 6 ఇవి మావి గ్యారంటీ, మీకు ఖచ్చితంగా పథకాలు మేము ఇస్తాం, ఇకపోతే మమ్మల్ని నిలదీసి అడగండి, మాది గ్యారెంటీ అని చెప్పి ప్రతి ఒక్క ఊళ్ళో కూడా ఓట్లు అడిగేటప్పుడు ప్రతి ఊళ్ళో క్యాన్వాస్ చేసేటప్పుడు ఈ సూపర్ 6 పథకాలతో వాళ్ళకు ఓటేయమని పాంప్లెట్లు సహా ఈ హామీలు మొత్తం అంతా ఇచ్చేసి మీకు ఈ పథకాలన్నీ రాకపోతే మాది గ్యారెంటీ అని చెప్పి మొత్తం మొత్తం ఆ రోజు ఓట్లు వేయించాం. కానీ ఈరోజు గెలిచిన వెంటనే మొత్తం అన్నీ కూడా అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం చెప్పడం జరిగింది. కానీ తల్లికి వందనం పిల్లలకు అందరికి కూడా ఎగనామం పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇంకా మనం తెలుగుదేశం నాయకులు ఎక్కడికి పోయినా కూడా ఎంతమంది పిల్లలు ఉంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పడం జరిగింది. ఇంకా ఆడపిల్లలకు 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి అందరికీ కూడా 1,500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పడం జరిగింది. ఎంతమంది ఆడపిల్లలు అంటే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 55 ఏళ్ళు లోపలంటే ఇస్తామని చెప్పడం, దానికి ఎకనామం పెట్టడం జరిగింది. రైతు భరోసా అదే మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఉంటే ఇవాళకల్లా రైతు భరోసా అందరికి వచ్చేది. ఆ రైతు భరోసా కూడా రాలేదు. ప్రతి ఒక్కటి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా మనం చేయగలిగినామో ఈరోజు ఒక్కటి కూడా చేయనీకి చేతగాక ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజల మూడు డైవర్ట్ చేయడానికి, ఇంకా ఎవ్వరు కూడా పార్టీ నాయకులు రోడ్లు ఎక్కకుండా ఉండడానికి బెదిరియాలనే ఉద్దేశంతోనే ఈరోజు దౌర్జన్యాలు చేస్తూ మొత్తం అంతా కూడా ఇక్కడ ఎవరైతే ఉన్న టార్గెట్ వాళ్ళు ఒక రెడ్ బుక్ అని పెట్టుకొని ఎవరెవరు టార్గెట్ చేసి వాళ్ళని కొట్టడం, కావాలంటే వాళ్ళని ఏదో విధంగా హింసించడం, అవసరం అనుకుంటే చంపడం. ఇప్పుడు చూసే పరిస్థితి మనం మినుకొండ పరిస్థితి చూసుకుంటే అదే పరిస్థితి అయిపోయింది. అంటే ఇవన్నీ కూడా ఒక్కసారి అంతకుముందు 2019 ప్రభుత్వానికి ఇప్పుడు ఒకసారి చూసుకుంటే ఆ రోజు మేము ఎవరిని కూడా ఏ తెలుగుదేశం వాళ్ళని కానీ ఎవరి మీద నో ఆవేశం. ఎంతసేపనిగా ప్రభుత్వం ప్రజలు మనల్ని గెలిపించినాడు, మన ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు ఏం చెప్పినామో వాళ్ళని చేయాలనేదే ముఖ్యమైన ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాలు ఎవ్వరు కూడా నువ్వు మాకు ఓటు వేయలేదని కానీ నువ్వు మా ఎమ్మడి తిరగలేదని కానీ ఉద్దేశంతో ఎవ్వరు కూడా ఏ పథకం కూడా రిజెక్ట్ చేసిన పరిస్థితి మా ప్రభుత్వంలో లేనేలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి అంతకుముందు మేము ఉన్నప్పుడు ఈ ఫీల్డ్ అసిస్టెంట్లను కానీ లేకుంటే డీలర్లను కానీ ఇంకొకరిని కానీ వాళ్ళంతకు వాళ్ళు లేకుండా ఉండే వాళ్ళని కానీ ఇప్పుడు పని కట్టుకొని మొత్తం ఫీల్డ్ అసిస్టెంట్లను
డీలర్లను లాస్ట్కి ఏ స్టేజ్కి వచ్చినంటే అంగన్వాడీ టీచర్లను కూడా మీరు ఎందుకు రిజైన్ చేయాలనే స్టేజ్ కంటే అంగన్వాడీ పోస్టు పర్మనెంట్ పోస్ట్ అనేది వాళ్ళకి ఎవరికి తెలియడం లేదు. దానిని కూడా వాళ్ళని కూడా తీసేసామనే స్టేజ్లో మాట్లాడే పరిస్థితి ఉంటే మాత్రం ఇది ఎట్లా, ఇది ప్రజాస్వామ్యమా కాదనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తాం. మీరు సుదీర్ఘమైన రాజకీయ జీవితం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు పనిచేసి, కానీ ఇటువంటిది మాత్రం ఎప్పుడూ జరగకుండా ఏ గవర్నమెంట్లో కూడా ఇట్లా ఈ 55 రోజులలో ఇంత జరిగినది మీ గవర్నమెంట్లో కనీసం మీకుండే అపారమైన అనుభవంతోనే కూడా ఇవన్నీ కూడా లేకుండా చూడమని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క మానవుడు కూడా ఫ్రీగా మాట్లాడడానికి, మనకు ఈ భారతదేశ స్వాతంత్రం వచ్చింది కూడా వాక్ స్వాతంత్రము, మనం ఫ్రీగా మాట్లాడడానికి ఈ భారతదేశంలో నిషేధ ప్రాంతాలు తప్ప ఎక్కడైనా కూడా ఫ్రీగా తిరగడానికి భారత పౌరులుగా ప్రతి ఒక్కరిని కప్పున్నాం. అటువంటి దాన్ని మనం ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి నేను కోరేది ఒకటే, మీరు ఎప్పటికైనా కూడా ఈ దౌర్జన్యాలు ఇవన్నీ మానుకొని మీరు ఏ విధంగా ప్రజలను అడిగి సూపర్ సిక్స్లని మీ వాళ్ళు ఇల్లు మీ కార్యకర్తలు అందరూ కూడా తిరిగి మొత్తం మారి హామీలు అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఆ సూపర్ 6 పథకాలన్నీ కూడా మీరు ఇచ్చేస్తే మేము కూడా సంతోషపడతాం. మేము కూడా మీకు మంచి రవ్వ చెప్పిన మాట ప్రకారం పూర్తి చేసినారనేది కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని చేయలేక వాళ్ళ మీద వీళ్ళ మీద దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది తెలుగుదేశం నాయకులే ఆలోచించాలి. ఇంకా ప్రతి ఒక్కరు వాళ్ళు ఎక్కడ చెప్పినా కూడా అక్కడ ఇక్కడ అని చెప్తున్నారు. ఒకటే చెప్తాను, మీకు దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే మీరు చూపించండి. ఒకవేళ ఎక్కడైనా కబ్జాలు చేస్తాం గూగుల్ చేసింది అది చూపిస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరు కూడా కాదని ప్రసక్తి లేదు. ప్రజలు అధికారం మీలోనే, మీరు అధికార పార్టీ, మేము ఎమ్మెల్యేగలేము, ఏం లేదు. మీరు చూపించండి లక్షణంగా ఎక్కడ చేసిందంటే ఒకవేళ ఎవరికైతే ఎవరు దౌర్జన్యంగా రాపించింది ఏమన్నా ఖచ్చితంగా అధికారులను యాక్షన్ తీసుకోమని చెప్తాను తప్ప ఇంకా ఊరికి మాటలు మాట్లాడడం మాత్రం వద్దని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తుంది. మీరు పర్ఫెక్ట్గా మీరు ఇవన్నీ కూడా రికార్డెడ్గా మీరు చూపించగలిగితే మాకు అంతకంటే అభ్యంతరం లేదు. కానీ మీరు చేసేది మీరేదో వాళ్ళు మట్టి తోలుకున్నారు వీళ్ళు మట్టి తోలుకున్నారు. మీరు ఒక్కసారి ఓరకల్లు మండలం గుట్టపాడులో వాగుపరంలోకి మట్టి తోలినారు. అది ఎవరు తోలినారు? ఒకవేళ మా వాళ్ళు తోలినారా మీ వాళ్ళు తోలినారా? కనీసం అధికారులతో ఎంక్వైరీ చేయించి ఎవరు తోలింటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. అది చేయనికి చేత కావడం లేదు. కానీ ఎవరు తోలినారు అనేది దాన్ని మొత్తం అంతా కూడా కేవలం ఎవరి మీదనో బుద్ధ చల్లడానికి మాట్లాడితే బాగుండదు. ఖచ్చితంగా మీరు తప్పు చేసిన మీద ఎవరి మీద యాక్షన్ తీసుకుంటే మాత్రం అభ్యంతరం లేదు. మేము కోరేది ఒకటే, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు చేసేది ప్రజలకు మంచి చేయండి తప్ప మీ చేతగానితనాన్ని మాత్రం ఒకరి మీద రుద్దని మాత్రం మేము విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు మీరు మద్యం షాపుల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలోనే 4,380 మంది మద్యం దుకాణాలు ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2,934 తగ్గడం జరిగింది. పర్మిట్ రూమ్లు కూడా రద్దు చేయడం జరిగింది. దాంతోపాటు 43,000 బెల్ట్ షాపులు ఉంటే కూడా అవన్నీ రద్దు చేయడం జరిగింది. అంతకు ముందుంటే అక్టోబర్ నవంబర్ నుంచి కూడా ప్రైవేట్ మద్య దుకాణాల ఆ విధానాన్ని రద్దు చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా 2019 చంద్రబాబు అనుమతి ఇచ్చిన బార్లు తప్ప ఇంకొక కొత్త బార్లు కూడా ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో పర్మిషన్ ఇవ్వలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడులో ఆదాయం కంటే చెప్పినట్టు కమిషన్ తీసుకొని ఏంటంటే ఈరోజు అంత ఆదాయం వచ్చేదా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఒక్కసారి మొత్తం అన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు పరిపాలన చేత కాక ఒకరి మీద మాట్లాడే దానికంటే మీరు సూపర్ 6 మీరు ఏదో ఇప్పుడు చంద్రబాబు గారు ఒకరే చెప్పడం జరుగుతుంది. ఈ ఆ సూపర్ 6 పథకాలను చూస్తేనే భయం అయిపోయింది. కానీ మీరు సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉంది,
మీరే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు మీరు ఈ పథకాలన్నీ హామీలు ఇస్తాము అని చెప్పిన మీరు ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మనం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఆ హామీలన్నీ నెరవేర్చలేనప్పుడు ప్రజలకు ఎందుకు వాగ్దానాలు చేస్తారు? అదే జగన్మోహన్ రెడ్డి మేము ఒకటి రైతు రుణమాఫీ అడిగితే మనకుండే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో మనం అంత డబ్బులు ఇవ్వలేము, పొరపాటున కూడా మనం మాట చెప్తే చేయలేము కాబట్టి మనం చెప్పడానికి వీల్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి చేయడానికి ఏదైతే ఆచరణలో పెట్టడానికి పరిస్థితి ఉందో అవి మాత్రమే చెప్పడం తప్ప కేవలం ఓట్ల కోసం ఎవరిని కూడా మోసం చేయలేదు. కనీసం మీరు పేదం మీకు అంతా కూడా సంపద సృష్టించడం ఇవన్నీ మీకు చేతనవుతారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తున్నారో దాన్ని కంపల్సరీగా ఈ సూపర్ 6 పథకాలన్నీ కూడా మీరు అమలయ్యేటట్టు చేయండి. మేము కూడా మిమ్మల్ని కోరేది ఒకటి, ఒక 3 నెలలు టైం ఇస్తాం. మీరు అంతా కూడా మీకు ప్రభుత్వంలో మీరంతా స్టెబిలైజ్ కావడానికి ఒక 2 నెలలు, ఆ తర్వాత అయినా కూడా ప్రజలకు అందరూ కూడా సూపర్ 6 పథకాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇప్పటికైనా మేము కోరేది ఒకటి, మీరు ఈ దౌర్జన్యాలు ఈ వాళ్ళని వీళ్ళని బెదిరించడం మానుకోండి. ఎవరికి కూడా ఈ రోజు ఉండే టైం రేపు పొద్దున అందరికీ కూడా ఇదే కంటిన్యూ అవుతుందని చాలా మనం ఈ రోజు ఉండే టైం రేపు పొద్దున కూడా అదే కంటిన్యూ అవుతుందని చాలా కష్టం. రాజులు పోయినాయి, రాజ్యాలు పోయినాయి, ఏం లేనలేదు. ఎవరిని ఈ రోజు ఉండేది రేపు ఎవరికి కూడా ఉండదు. దాన్ని మాత్రం మనం ఉండాల్సింది ఎవరికి అన్యాయం చేయకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మీరు కనీసం అధికారం ఉందని మాత్రం ఎవరిని కూడా అనవసరంగా ఎవరిని కూడా దౌర్జన్యాన్ని చేయవద్దని వాళ్ళని